ఉషోదయం ప్రేమించు కాపరి ఉషా కిరణాలు ఉదయకాలపు వాక్య ధ్యానంకు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న పరలోకపు తండ్రి, ఈ ఉదయకాల సమయానికై వందనములు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. మమ్మల్ని ప్రేమించి మమ్మల్ని కనికరించి మరి యొక్క దినమును నీవు అనుగ్రహించిన నీ కృప కొరకు వందనాలు చెల్లించుకుంటున్నాం. ఈ ఉదయకాలమున నీ వాక్యము చేత నాతోనూ దేవా కార్యక్రమం వీక్షిస్తున్న ప్రతి ఒక్కరితోనూ మాట్లాడమని, వినగలిగిన చెవిని గ్రహించుకునే హృదయాన్ని మాకు అనుగ్రహించి నడిపించమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. ఉదయకాలపు వాక్య భాగము యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 28 మరియు 29వ వచనములను చదువుకుందాం. ఇక్కడ అపోస్తలుడైన యోహాను రాయుచున్న కార్యము, చిన్నపిల్లలారా దేవుని యందు అంటుకట్టబడిన నిలిచి ఉండి అన్న కార్యమును చెప్పటం చూడగలము. నీవు నేను దేవునితో కలిసి ఉండాలన్నది ప్రభు ఆశిస్తున్న కార్యము. అప్పుడే ఆయనలో ఉన్న నీతి, ఆయనలో ఉన్న జీవము నీలో ప్రవేశించి నీ ద్వారాగా ఇతరులకును ప్రభు అనుగ్రహించగలడు. ఒక చెట్టు మరి ఒక చెట్టుతో అంటు కట్టబడినప్పుడు ఆ వేరులో నుండి ప్రవహిస్తున్న ఆ జీవము అంటు కట్టబడిన ఆ కొమ్మకు ప్రవహించి అందులో నూతన జీవం ఇచ్చి తన యొక్క స్వభావము మార్చబడినదిగా మంచి ఫలములు ఇచ్చే ఒక చెట్టుగా లేకపోతే కొమ్మగా అది మార్చబడుచు ఉన్నది. దానికి కారణము వేరులో నుండి ప్రవహించే ఆ జీవము ఆ కొమ్మకు ప్రవహించడం వలనే. నీవు కూడా దేవునిలో నుండి ప్రవహించే జీవమును నీలో కలిగి ఉన్నట్లయితే నీవు కూడా ఆయన వంటి స్వభావమును కలిగి జీవిస్తావు అని దేవుని యొక్క వాక్యము తేటగా తెలియపరుస్తుంది. దేవుని యందు అనగా మన ప్రభు అయిన యేసు క్రీస్తు యందు మనము చూసినట్లయితే ఆయన నీతి గలవాడు, ఆయన రక్షణను అనుగ్రహించేవాడు, పాప క్షమాపణ ఇచ్చేవాడు, పాపులను ప్రేమించి పాపమును మాత్రమే ఆయన ద్వేషించేవాడు, అక్కడ పాపమును అసహించుకునేవాడు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. నిన్ను నన్ను ప్రేమించినాడు గనుకనే ఆయన పరలోకమును విడిచిపెట్టి ఈ లోకమునకు వచ్చి ఈ లోకములో మానవుడుగా జీవించి సమస్త మానవుల కోసము తన్ను తాను పరిహారార్థ బలిగా రిక్తునిగా చేసుకొని సిలువలో వేలాడి మనకు విడుదలని ఇచ్చినాడు. ఆ ప్రభు తనలో ఉన్న సుగుణము నీలో నాలో ఉండాలని ఆశిస్తూ ఉన్నాడు. నీవు ఆయన యొక్క జీవమును పొందుకున్న వ్యక్తిగా ఉండాలి. అప్పుడే ఆయన తిరిగి వచ్చినప్పుడు మొదటిసారిగా నీ కోసము నా కోసము గొర్రెపిల్లగా ఈ లోకమునకు వచ్చినాడు. తండ్రి మాటకు విధేయుడుగా నీ కోసము నా కోసము తన్ను తాను అర్పించుకునేదాని కోసం, నీ జీవితంలో విడుదల ఇచ్చేదాని కోసము, నీకు పాప క్షమాపణ ఇచ్చేదాని కోసము, నీవు దేవుని రాజ్యములో చేరేదాని కోసము తన్ను తాను అర్పించుకొని గొర్రెపిల్లగా వచ్చినాడు. అయితే మరలా రానై ఉన్నాడు. ఇప్పుడు ఆయన కొదమ సింహములాగా రానై ఉన్నాడు, న్యాయాధిపతిగా రానై ఉన్నాడు, నిన్ను న్యాయము తీర్చేవాడిగా రానై ఉన్నాడు. ఆయనను ఎదుర్కొనేదానికి, ఆయన వైపు చూసేదానికి, ఆయన యందు నిలిచి ఉండేదానికి నీవు ఆయన వంటి స్వభావమునకు మార్చబడాలని ప్రభు మనతో ఈ ఉదయకాల సమయంలో మాట్లాడుచూ ఉన్నాడు. ఆయన నీతి గలవాడు. ఆయనను ఎదుర్కొనాలంటే ఆయన వంటి స్వభావమును, ఆయన వంటి గుణములను కలిగినప్పుడు మాత్రమే ఆయన ఎదుటకు నీవు వెళ్ళగలవు. నీవు లోకానుసారంగా లోక కార్యంలోనే చేస్తూ జీవిస్తూ
దేవునికి ముందు వెళ్ళి నేను మంచివాడను అని చెప్పుకునేదానికి ప్రయత్నించినట్లయితే ఒక్క దినమున ఆయన ముందు నీవు తల వంచుకొని నిలబడతావు. ఆయన ముందు నీవు కన్నీటితో నిలబడతావు. అప్పుడు నీవు నరకానికి త్రోసివేయబడే స్థితికి సిద్ధముగా ఉంటావేమో. కనుక ప్రభు ఈ ఉదయకాల సమయమున నిన్ను ఆయనతో అంటు కట్టబడి ఆయనతో కలిసిన జీవితమును కలిగి ఆయనలో ప్రవహించే జీవము, ఆయన అనుగ్రహించే రక్షణ, ఆయన నీకు అనుగ్రహించే నిత్యత్వాన్ని పొందుకునేదానికి నీతిగా అనగా దేవుని యొక్క వాక్యానుసారముగా జీవిస్తూ పాపమును విసర్జించిన జీవితమును కలిగి ఉండి లోకమును విసర్జించి దేవుని వైపు చూసే అనుభవంలో ఉండాలని ప్రభు ఆశిస్తూ ఉన్నారు. ఆయన ఆశించిన విధము, ఆయన ఎదురు చూసే మెట్టుకు నీవు హెచ్చించబడాలి అంటే నీవు మొదటిగా నీవు ఆయన యొక్క వాక్యమునకు సంపూర్ణముగా సమర్పించుకోవాలి. దేవుని యొక్క వాక్యము సగము విని సగము వినని రీతిగా నీవు ఉండకూడదు. 10 మంది కన్యకలు పెండ్లి కుమారుని ఎదుర్కొనేదానికి సిద్ధపడ్డారని రాయబడుచున్నది. అయితే వారిలో 5 బుద్ధి గలవారు, 5 బుద్ధి లేని వారు అని చెప్పబడుచున్నది. సిద్ధపాటు కలిగిన వారిగా ఉన్నారు. తమ దివిటీవులకు అవసరమైన నూనెను వారు చేత పట్టుకున్నారు. సిద్ధపడని వారు తమ దివిటీలు ఎలిగితే చాలనుకున్నారు. పెండ్లి కుమారుడు వచ్చేంత వరకు ఎదురు చూడాలి. ఒకవేళ ఆలస్యమైతే ఏమని వాళ్ళు సిద్ధపడలేదు. చివరికి మనము చూసినట్లయితే ఎవరైతే సిద్ధపడ్డారో, ఎవరైతే ఎదురు చూస్తూ ఉన్నారో వారు పెండ్లి కుమారుని విందులోకి ప్రవేశించినారు. సిద్ధపాటు లేని వారు ఎక్కడికో వెళ్ళి సిద్ధపడి వచ్చే లోపల తలుపులు వేయబడ్డాయి. వారు విందులోకి ప్రవేశించలేకపోయినారు. నేను అలాగ ఉండకూడదని ప్రభు మనకు ఉదయకాల సమయంలో తన వాక్యము చేత హెచ్చరిక ఇస్తున్నాడు. నీవు ఆయన యొక్క సుగుణమును కలిగి ఆయన లాగ జీవించి ఆయనతో జీవించేదానికి ప్రయత్నించాలి. ఆయన వచ్చినప్పుడు సిగ్గుపడకూడదు. అయ్యో ప్రభు వచ్చినాడని పారిపోకూడదు. ఆ దినమున ఏదేను వనములో ఆదాము అవ్వ దేవుని స్వరము విన్నప్పుడు ఎలాగైతే చెట్టు చాటు దాక్కున్నారో అలాగుండకుండగా ఆయనను ఎదురు చూసి, ఆయన వస్తాడు నాతో మాట్లాడతాడు ఎదురు చూసి ఆయన కోసము సిద్ధముగా ఉండే ఆ అనుభవంలోకి నేను రావాలని ప్రభు ఆశిస్తూ మనతో మాట్లాడచ్చు ఉన్నారు. నువ్వు ఎలాగున్నావు? నీ స్థితి ఎలాగున్నది? దేవునిలో స్థిరముగా ఉన్నావా? ఆయనలో అంటుకట్టబడిన అనుభవంలో ఉన్నావా? లేక ఆయనకు వేరుగా లోకములో కలిసి నీ జీవితాన్ని పాడు చేసుకుంటున్నావు? నిన్ను నీవు పరీక్షించుకో. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న పరలోకపు తండ్రి, ఈ ప్రాతకాలమున మీరు మాకు అనుగ్రహించిన వాక్యాన్ని బట్టి వందనాలు చెల్లిస్తూ మేము నీలో నాయన స్థిరపడేదానికి, నీ వంటి జీవితమును కలిగేదానికి, నీ అడుగు జాడల్లో నడిచేదానికి, నీవు చూపించిన మార్గంలో నడిచేదానికి మాకు సహాయము చేయమని ఉదయకాలంన వాక్యమున ప్రతి ఒక్కరిని ఆశీర్వదించి దీవించి నడిపించమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మిక సహవాసం ఇప్పుడును ఎల్లప్పుడూ తోడై ఉండి సదాకాలము నడిపించునుగాక. ఆమేన్.